సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎటాక్స్ విత్ ఆకాష్. ఈరోజు వచ్చేసి మనం ఒక ఎలిప్స్ డ్రా చేయబోతున్నాము యూజింగ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో నాకు ఈ క్వశ్చన్ వచ్చేసి డ్రా అండ్ ఎలిప్స్ బై కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. నాకు మేజర్ యాక్సిస్ లెంత్ వచ్చేసి 110 mm, మైనర్ యాక్సిస్ లెంత్ వచ్చేసి 70 mm. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్తో డిఫరెంట్ రేడియస్ సర్కిల్స్ ఉంటాయి. సో చూపిస్తే చూడండి. సో మనకి ఫస్ట్ 70 mm అని ఇచ్చారు మైనర్ యాక్సిస్. సో 70 mm డయామీటర్తో ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. డయామీటర్ 70 mm అంటే రేడియస్ ఎంత ఉంటుంది? 35. సో ఇక్కడ 35 రేడియస్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే అనదర్ సర్కిల్ విత్ ద రేడియస్ డయామీటర్ ఆఫ్ 110 mm. సో రేడియస్ వచ్చేసి 55. అండ్ కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్, అదే సేమ్ సెంటర్ ఇచ్చేసి మీరు 55 అని ఇవ్వాలి ఇంటర్. ఓకే, సో మనకి బేస్ అయితే ఇక్కడ ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లైన్ డ్రా చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ఏదైతే మన సెంటర్ ఉందో ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ దాకా. ఇప్పుడు కొంతమందికి ఈ పాయింట్ రాకపోవచ్చు, లైక్ పైన ఏదైతే ఉందో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వడానికి అలా కనిపించవచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఈ సర్కిల్ రేడియస్ తెలుసు కదా, అవుటర్ సర్కిల్ రేడియస్ వచ్చేసి 55. సో 55 ఇచ్చేసి ఎంటర్ చేస్తే కరెక్ట్ అక్కడ దాకా వచ్చింది. సో ఎగ్జిట్ పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ అరే పోలార్ అన్న ఒక కమాండ్ని వాడతాం అన్నట్టు. అరే పోలార్ అరే పోలార్ వాడితే ఏమవుతుందంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది డూప్లికేట్ అవుతుంది. చూపిస్తుంది చూడండి. సో ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఈ లైన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్. ఇంకా స్పెసిఫై సెంటర్ పాయింట్, ఏదైతే మనకి సెంటర్ బేస్ కావాలో దాన్ని సెలెక్ట్ చేస్తాము. ఓకే, సో ఇలా డూప్లికేట్ అయ్యింది. ఇప్పుడు మనకి ఇక్కడ 6 లైన్స్ అనేవి డూప్లికేట్ అయ్యాయి, బట్ మనకు కావాల్సింది 12. సో మీరు ఈధర్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఐటమ్స్ 12 అంటే అయితే 12 లైన్స్ వస్తాయి, లేకపోతే ఇక్కడనే ఐటమ్స్ క్లిక్ చేసి 12 ఇచ్చి ఎంటర్ చేస్తే 12 వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక ఫౌండేషన్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే పాయింట్స్ ఏం తీసుకుంటాము టు డ్రా ద స్పెషల్ లైన్ విచ్ రిప్రజెంట్స్ ద ఎలిప్స్. సో ఫస్ట్ లైన్ తీసుకోండి అండ్ ఈ పాయింట్ నుంచి కొద్దిగా కిందికి ఇలా వచ్చేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ లైన్ తీసుకొని ఈ పాయింట్ నుంచి మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, కొన్నిసార్లు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నామన్నప్పుడు అక్కడికి సెలెక్ట్ అవ్వదు. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అది అక్కడికి వెళ్ళిపోతుంది. అలా అవ్వద్దు అనుకుంటే మీరు ఇక్కడ కింద కమాండ్ ఒక కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళేసి ఈ మిడ్ పాయింట్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ ఆఫ్ చేసుకున్న తర్వాత లైన్, ఇప్పుడు ఎండ్ పాయింట్ కూడా ఆఫ్ చేసుకోవాలి. జియోమెట్రిక్ సెంటర్ పాయింట్ ఆఫ్ సెంటర్ నియరెస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైన్లో చూసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి అలా ఒకటి క్రియేట్ చేసుకోవాలి.
అంటే ఏం చేసామంటే ఒక పర్పెండిక్యులర్ గా క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ కిందకి తీసుకొచ్చి ఇది సైడ్కి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అలానే చేస్తాం. కిందికి తీసుకొచ్చి ఇది సైడ్కి, కిందికి తీసుకొచ్చి ఇది సైడ్కి. ఇది అలానే ఉంటుంది, సో నో వరీస్. ఇది పైకి తీసుకొచ్చి సైడ్కి, పైకి తీసుకొచ్చి సైడ్కి, ఇది అలానే ఉంటుంది. ఇది పైకి తీసుకొచ్చి ఇది ఇలా సైడ్కి, ఇది పైకి తీసుకొచ్చి ఇది ఇలా సైడ్కి. సో ఏదైతే మనకి పాయింట్స్ వస్తాయో, అంటే ఇది కూడా కిందకి తీసుకొచ్చి ఇలా సైడ్కి, ఏవైతే ఈ పాయింట్స్ వస్తాయో మనకి, దీస్ ఆర్ నథింగ్ బట్ ద పాయింట్స్ బై విచ్ వి డ్రా ద స్పెషల్ లైన్. సో ఒక 1 minute అండి, నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో ఇంకొకటి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, చాలా మందికి ఒకసారి అలానే చూపిస్తాను. సో లైన్ డ్రా చేస్తారు, ఓకే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా పాయింట్ సెలెక్ట్ అవ్వదు. మీరు F3 కొట్టిన కానీ సెలెక్ట్ కాదు. ఐ మీన్ ఓకే, F3 కొడితే మీకు స్నాపింగ్ అనేది ఈ సెట్టింగ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ చేసుకొని ఓకే కొట్టుకున్న తర్వాత మీకు అన్ని ఫీచర్స్ అన్ని అవైలబుల్ అవుతాయి. అంటే ఇప్పుడు కొంతమంది కిందక చూసాను, ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేద్దామంటే రాలేదు మనకి. సో F3ని ప్రెస్ చేసుకుంటే మీకు అన్ని లైన్ ఫీచర్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయగానే డైరెక్ట్ అక్కడికే సెలెక్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ నేను ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక్కడ, సో కరెక్ట్ ఏదైతే ఉందో ఈ లైన్ దాకా వచ్చింది, ఎక్కువ తక్కువ కాకుండా. సో మీరు ఏం చేస్తారంటే, ఏదైతే ఈ సెట్టింగ్ ఉందో జనరల్గా F3 కొడితే ఇది ఆన్ ఆఫ్ అవుతుంది, మీరు ఆన్లో పెట్టుకోవాలి ఎప్పుడు. అండ్ మీరు F11 అనేది ప్రెస్ చేస్తే ఈ ట్రాకింగ్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది, ఇది కూడా ఆన్లో పెట్టుకోవాలి ఇప్పుడు. ఇంకా మీకు సెట్టింగ్ ఒకసారి అంటే ఇంకా చాలా ప్రిసైజ్గా కావాలనుకుంటే, ఇక్కడ ఏదైతే ఉందో దీనికి వెళ్ళి ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక్కొక్క పాయింట్, అంటే ఇప్పుడు మీకు ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నువ్వు ఒక లైన్ గీస్తావు, ఇంకొక లైన్ గీసి మీకు ఆ లైన్ పైన కాకుండా డైరెక్ట్ ఎండ్ పాయింట్ దగ్గర కావాలంటే ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ లేకపోతే మిడ్ పాయింట్, ఆ లైన్ ఒక మిడ్ పాయింట్ని కనిపించాలంటే ఇప్పుడు గ్రీన్ కలర్లో చిన్నగా ఒక స్క్వేర్ కానీ ఒక ట్రయాంగిల్ కానీ అలా కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద స్నాపింగ్ టూల్స్, ఆబ్జెక్ట్ స్నాప్ టూల్స్. సో నాట్ ఆఫ్ ద టాపిక్ బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ ఎక్స్ట్రాగా వచ్చాయి కదా, వీటిని ట్రిమ్ చేసుకుందాం ఫస్ట్. ట్రిమ్, ఓకే. సో ఓకే, ఇవన్నీ ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్పెషల్ లైన్ అని డ్రా చేస్తాం. ఈ స్పెషల్ లైన్ వచ్చేసి ఈ ఏదైతే మనం ట్రయాంగిల్స్ డ్రా చేసామో, అంటే పర్పెండిక్యులర్స్ ఇలా గీసి ఈ పాయింట్ ఏదైతే వస్తుందో మనకి, ఇది మన పాయింట్స్ అన్నట్టు స్పెషల్ లైన్ డ్రా చేయడం కోసం. సో SQL అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇది. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది, ఎఫెక్ట్ ఇక్కడ ఆఫ్ చేసేసుకోండి. ఎఫెక్ట్ ఆఫ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ అండ్ ఇక్కడ ఇది 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 ఏవైతే ట్రయాంగిల్స్ గీసామో వాటి 90 degrees ఉన్న పాయింట్ దగ్గరికి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎంటర్. సో బేసికలీ అవర్ కాన్సెంట్రిక్ ఏదైతే ఎలిప్స్ డ్రా చేద్దాం అనుకున్నామో కాన్సెంట్రిక్ సర్కిల్తో, దట్ ఈస్ డన్. ఇప్పుడు ఈ స్పెషల్ లైన్ కొంచెం ఇంకా డార్క్ చేయడం కోసము ఎడిట్, ఎంటర్. ఆ స్పెషల్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ విత్ మనకి 0.8 అండ్ ఎంటర్. ఓకే, సో మనకి ఇది స్పెషల్ లైన్ డ్రా అయిపోయింది. అండ్ నా ద ఎలిప్స్ డ్రాయింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇదే మన ఎలిప్స్. బట్ మీరు ఇంకా కొన్ని డీటెయిల్స్ అంటే డైమెన్షన్స్,
ఇంకా లేబులింగ్ అంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ P1 P2 P3 P4 P5 P6 అలా అంతా చేసుకుంటే ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అంటే మన స్మాల్ సర్కిల్ ఏదైతే ఉందో అది 70 డయామీటర్ అండ్ పైన సర్కిల్ ఏదైతే ఉందో దానికి 110 డయామీటర్. ఇక్కడ ఏ బి ఈ లైన్ ఒకటి, ఇది లోపల ఉన్నది 1 2 3 4 5 6 7 8 9 10 11 12, బయట ఉన్నది 1 - 2 - 3 అలా 12 దాకా, ఇక్కడ 12. మళ్ళీ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఫస్ట్ ట్రయాంగిల్ తీసాము దాన్ని P1 P2 P3 P4 P5 P6 P7 P8 P9 P10 P11 P12. ఈ పాయింట్స్ అనేది ఒక స్పెషల్ లైన్తో జాయిన్ చేస్తాము. అండ్ yeah, this is the ellipse diagram. Hope you guys enjoyed it. Thank you.